गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। द्वयात्मदोषरहित केवलात्मसस्वरूपकम् भूमानन्द अनुमयार्य पादकमलसेवकम् पूर्णबोध सद्विचार राजयोगवर्तनम् दयानन्दरजयार्य सद्गुरुं भजाम्यहम्। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। श्री भूमानंद हनुमंत निजदेशकेंद्र सद्गुरु परब्रह्मणे नमः। శ్రీ భూమానంద హనుమంత దేశకేంద్ర ప్రభువరిలచే విరచితమైన పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో 3వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, బంధము మోక్షములనియడి బిందుత్రయమేమి లేక బీజము లేక సందేహమేమి లేకను అందముగను క్రింద మీద అంతటాయుండు అచలము ఎప్పుడాతీతమయ్యుండు వింత వింతగా దోచే విశ్వము లేకను సంతాతమొకరీతి సాక్షి లేకనయుండు అంతటాయుండు అచలము ఎప్పుడా అతీతమయ్యుండు అని అంటున్నాడు. అంటే 2వ కందార్థములో నిజబయలు ఏదో మరి ఇతరులు చెప్పేటువంటి మరి ఇక్కడ ఈ ఘటాకాశము మఠాకాశము మహాకాశము అనేటువంటిది ఏ బయలు 3 అని చెప్పినాడో మరి నిజ బయలు అనేటువంటి దాని గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి బయలు అనేటువంటిది ఆకాశమునకు పేరు ఉండడం వలన మరి కొంతమంది పంచాకాశములు పంచబయలు అని చెప్పినారు. కాబట్టి కొంతమంది 3 బయలు అని చెప్పినారు, కొంతమంది 4 బయలు అని చెప్పినారు. కాబట్టి 4 శరీరాలు అని చెప్పినారు. కాబట్టి మరి ఆ 4 శరీరాలే 4 ఆవరణములు అని చెప్పినారు. కాబట్టి మరి నిజమైనటువంటి బయలు ఏది ఇక్కడ అని మనకు ఈ కందార్థములో తెలియజేస్తున్నాడు భూమానంద నిజదేశకేంద్ర ప్రభు అర్యులు. కాబట్టి బంధము మోక్షములని ఎడి బిందుత్రయమేమి లేక బీజము లేకన్ అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ బంధము అనేది ఎప్పుడు తగులుతుంది అనంటే శరీరగతమైనది ఈ ఉపాధిగతమైనటువంటి ఆత్మ అయితే ఉన్నదో ఉపాధిలో ఇది వచ్చిన తర్వాత దీనికి బంధము అనేటువంటిది శరీరమును ధరించిన తర్వాత, ఈ ఆత్మ అనేటువంటిది శరీరమును ధరించిన తర్వాత ఈ బంధము అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకొరకే భాగవత కృష్ణ ప్రభువులు ఏమన్నారు అంటే, పెనుమాయను జూడుము ఇదే జనకుని జఠరంభు వలన జనని గర్భంబున జొచ్చి మారు రూపమున జనియించును అవయవములు జనితమై భువిని విను కను తిను ఊర్కొను వచ్చును చని దినదినము అభివృద్ధి అయి దీనిచే బయలును గని ఈ మాయల మల్లి కథ ఆయించుము పోని జనితమై భువిని విని కను తిను ఊర్కొను వచ్చును పోవును అని చెప్పి మనకు భారత కృష్ణ ప్రభువుల వారు సెలవిచ్చినారు. కాబట్టి మరి పెనుమాయ అనేటువంటి పెనుమాయ అంటే మాయ యామ సామ ఏది లేనిదో అదే పెనుమాయ అని చెప్పి మనకి ఇక్కడ భగవత కృష్ణ ప్రభువుల వారు మరి దీన్ని వాడినాడు. కాబట్టి ఆత్మనే ఇది మాయ, కాబట్టి మాయ అని చెప్పి మనకు పెద్దలు నిర్ధారణ చేసినారు. కాబట్టి ఎప్పుడైతే ఈ శరీరమును ఇది ధరించినదో అప్పటి నుండి ఈ తంట మొదలవుతుంది. శరీరములోని అంటే శరీరము అన్నప్పుడు ఈ శరీరంతో సంబంధమైనటువంటి తల్లి తండ్రి సోదరులు స్నేహితులు భార్య తనయులు ధనకనక వస్తువాది గృహరామ క్షేత్రములన్నీ కూడా ఈ అష్టపాశములు అనేటువంటి బంధముచే అష్టపాశములు అనేటువంటి తాళ్ళు అనేటువంటి బంధములో నువ్వు బంధింపబడినావు. కాబట్టి ఇక ఈ సంసారము చాలు అని చెప్పి ఈ బంధము నుండి బయటపడుటకు ఎన్నో విధాలుగా మరి ప్రయత్నం చేస్తున్నారు కదా.
కాబట్టి ఆ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఈ ఈ యొక్క సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య కైవల్య పదవులు పొందుతూనే మోక్షం అనేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు కదా. కాబట్టి మరి ఈ సంకల్పము అనేటువంటిది ఏది ఉంటే ఈ సంకల్పము వస్తుంది అని అన్నప్పుడు ఏ సంకల్పానికి మూలము శరీరము. కాబట్టి శరీరం ఉంటేనే సంకల్పము ఉంటుంది. కాబట్టి సంకల్పం అనేటువంటిది శరీరం అన్నప్పుడు ఈ శరీరములోనే ఈ సంకల్పం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఏది ఉంటే అంటే మనస్సు. కాబట్టి సంకల్పమునకు మూలము మనసు ఏది ఉంటే ఉంటుంది అంటే శరీరం ఉంటేనే మనసు ఉంటుంది. కాబట్టి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని మనకు శృతి చెప్పుతుంది. కాబట్టి ఇక్కడ మరి ఇవన్నిటికీ బంధము అనేటువంటిది, ఇక దొంగతనం చేసినటువంటి వాడు జైల్లో పడతాడు, బంధంలో చిక్కుతాడు. మళ్ళీ జైలు నుంచి విడుదలైన తర్వాత వాడు మళ్ళీ ఒక దొంగతనం చేసి మళ్ళీ జైలుకు పోతాడు. కాబట్టి ఆ బంధము అనేటువంటిది జైలు అనేటువంటి దానిలో ఉండడము బంధము. ఆ జైలు నుంచి విడుదలై వచ్చినప్పుడు మోక్షము. కాబట్టి అది శాశ్వతమైనటువంటి మోక్షమా అంటే కాదు. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి మోక్షం ఏది ఇక్కడ అంటే, కాబట్టి మరి ఈ అన్నిటికీ కారణమైనటువంటిది మూలమైనటువంటిది మనస్సు. దీని చేతనే ఎన్నెన్నో సంకల్పాలు చేస్తున్నాడు కదా మానవుడు. ఈ సంకల్పాలు నెరవేర్చుకుంటున్నాడు. సంకల్పము లేక చేసుకుంటున్నాడా అంటే, ఈ మనసు ఏది ఉంటే ఉంటుంది సంకల్పాలు చేస్తుంది అంటే, ఈ శరీరం ఉంటేనే సంకల్పం చేస్తుంది. ఏ శరీరం అది అంటే గుర్తెరిగే శరీరం ఉంటేనే ఈ మనస్సు సంకల్పములు చేసి ఎన్నెన్నో అది తీర్చుకుంటుంది. కాబట్టి మరి ఏ శరీరం ఇది అంటే ఈ శరీరం అంటే కాదు. కాబట్టి గుర్తెరిగే శరీరము. కాబట్టి దీక్షితుల వారు గుర్తెరిగే శరీరమే శరీరము, కానీ ఈ యొక్క 3 శరీరాలు అని చెప్పినటువంటివి కాదు అని చెప్పినాడు. అందుకొరకే అందరు కూడా 4 శరీరాలు 3 శరీరాలు వేదాంతంలో చెప్పినారు కదా. కానీ దీక్షితుల వారు చెప్పినటువంటిది గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఒకటే. కాబట్టి గుర్తెరిగే శరీరం అనేటువంటిదే దీనికి దృష్టాంతము కళ అని మనకు నిర్ధారణ చేసినాడు. కాబట్టి ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఉంటేనే ఈ యొక్క బంధము మోక్షము. కాబట్టి ఈ మూలము లేని గుర్తెరిగే శరీరమును గురు కృప వలన లేక చేసుకున్న నాడే బంధము లేదు, మోక్షము లేదు. కాబట్టి ఈ బంధమోక్షములు లేనటువంటిదే అది భయలు. కాబట్టి ఇంకేమంటున్నాడు, బిందుత్రయం ఏమి లేక అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి బిందుత్రయము ఏమి లేక అంటే, ఈ బిందుత్రయము అనేటువంటిది ఏంటిది అంటే నాద బిందు కళ అని చెప్పి మనకి ఇక్కడ మరి త్రిపుటులు చెప్పినారు. త్రిపుటులుగా ఉండేటువంటిది సత్యజ్ఞానానంద స్వరూపమే ఆత్మకు స్వరూప లక్షణంగా చెప్పినారు కదా. సత్యము అంటే సత్పదార్థమా అంటే అది సత్యమైనటువంటిదా అంటే కాదు. కాబట్టి ఈ శరీరములో ఈ చైతన్య రూపముగా ఉనికి కలిగినటువంటిదే, చైతన్య స్వరూపమైనటువంటిదే ఇది సత్యము అని అన్నారు దానిని. కాబట్టి మరి బిందువు అంటే ఇది జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానము ద్వారా ఈ చైతన్యం అనేటువంటిది జ్ఞానము ద్వారా తెలుసుకొని మరి ఈ కళ అనేటువంటి ఆనందాన్ని ఆనందిస్తుందంటే ఎవరు అంటే నేనే. కాబట్టి ఈ నేననేటువంటిదే సత్యజ్ఞానానంద స్వరూపముగా నాద బిందు కళలుగా మరి సత్యచిత్ ఆనంద సచిదానంద స్వరూపముగా తానే ఉన్నది. కాబట్టి అదే త్రిపుటులుగా వ్యవహారం చేస్తుంది. కాబట్టి ఆ త్రిపుటులు లేనటువంటిది అది భయలు. కాబట్టి ఇంకేమంటున్నాడు, బిందుత్యమేమి లేక బీజము లేకన్. బీజము అంటే ఒక వృక్షము అన్నప్పుడు ఆ వృక్షమునకు మనం ఆధారం ఏదంటే ఇక్కడ బీజము. కాబట్టి ఈ బీజం వృక్షం అనేటువంటి ఈ విశ్వం అనేటువంటి జగత్తునకు కూడా మూల కారణమైనటువంటిది గుర్తెరిగే శరీరము. కాబట్టి మూలము లేని గుర్తెరిగే శరీరము ఉంటేనే ఈ వృక్షం అనేటువంటి విశ్వం అంతా కూడా, ఈ జీవేశ్వర జగత్తంతా కూడా ఇది విశ్వరూపమై ఇది ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ బీజము అనేటువంటిది మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది లేనిదే అది భయలు అని చెప్తున్నాడు భూమానంద హనుమంత దేశకేంద్రుల వారు. బీజము లేకన్ సందేహమేమి లేకను అందముగను క్రింద మీద అంతటా ఉండు. సందేహమేమి లేక అంటే ఈ సందేహం అంటే ఈ యొక్క సందేహం అనేటువంటిది ఏదుంటే వస్తుంది అంటే సంకల్పం ఉంటే సందేహం వస్తుంది. సందేహము ఎవరుంటే వస్తుంది అంటే నేను ఉంటేనే సంకల్పము, నేను ఉంటేనే సందేహము, నేనుంటేనే సందేశము ఇస్తున్నాను. కాబట్టి సందేశము లేనటువంటిది అది భయలు అని ఇక్కడ మనకు
తెలియజేస్తున్నాడు. సందేహమేమి లేకను అందముగాను క్రింద మీద అంతటా ఉండు. అందముగా అంటే బాగుగా చక్కగా, ప్రాస కొరకు ఇక్కడ అందముగా అనేటువంటి మాటను వాడినాడు కాబట్టి ఆ భూమానంద హనుమంత దేశికేంద్రుల వారు ఇది అందముగా మరి అంతటా బాగుగా చక్కగా ఉన్నటువంటిది పరిపూర్ణ పరభావ్యము. కాబట్టి క్రింద మీద అంటున్నాడు. అంటే అష్టదిక్కుల దశ దిశలు అంటే కింద మీద, నాకు కింద పైన అష్టదిక్కుల మొత్తము కూడా దశ దిశల కూడా అంతటా తానే ఉన్నదే భయలు. అదే అచలము, చలనము లేక ఏ మార్పు లేక కేవలాత్మ స్వరూపమై ఉన్నదే అది అచలము. కాబట్టి అచలము ఎప్పుడా అతీతమయుండు, వింత వింతగా దోచే విశ్వము లేకను సంతాతమొక రీతి సాక్షి లేకను యుండు అంటున్నాడు. కాబట్టి మరి అతీతమై ఉన్నది, ఎరక మరుపులకు మీరినటువంటిది అది అచలము. అది వింత వింతగా దోచే విశ్వము లేకను అంటే పిండ బ్రహ్మాండములు ఇదంతా కూడా జీవేశ్వర జగత్తంతా కూడా ఒక వింత వింతగా దోచేటువంటిది, విశ్వము లేనటువంటిది అది బయలు. కాబట్టి మరి సాక్షి లేకనే ఉండు, సంతతము ఒక రీతి ఎల్లప్పుడూ అది ఏకరీతిగా ఉంటుంది. సంతతము ఒక రీతి అంటే ఏ కాలం యందు కూడా అది మరి ఇక్కడ మార్పు లేనటువంటిది. భూత భవిష్యత్ వర్తమానమైనటువంటి ఏ త్రికాలములు అయితే ఉన్నవో ఏ కాలం యందు కూడా అది మార్పు లేక తనకు తానే అది చెలించక అచలమై ఉన్నటువంటిదే అది పరిపూర్ణ పరభావ్యమైనటువంటిది నిజ భయలు. కాబట్టి అలాంటి సాక్షి, ఈ మూల కారణమైనటువంటి సాక్షి అయినటువంటి దృక్కు ఏదైతే ఉన్నదో సర్వదృక్కు స్వరూపమైనటువంటి నేను లేనిదే, నేను అంటే మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది లేనిదే అది భయలు. కాబట్టి ఇలాంటిది నిజ భయలు అని చెప్పి మనకి ఇక్కడ ఆ నిజ భయలను ఈ యొక్క కందార్థం ద్వారా సూచన ప్రాయముగా సూచన చేస్తున్నాడు భూమానంద హనుమంత దేశికేంద్రుల వారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.